స్క్రీన్ మామూలుగా లేదు. రకంగా చెప్పాలంటే పెద్ద హీరోలతో పోటీ పడి చేశాడు. చాలా బాగుంది. కామెడీ ఎలా అనిపించింది మరి? కామెడీ అయితే ప్లేట్ పైపోయింది అంతే. ఓవరాల్ గా సినిమా హిట్ అనుకుంటారా మరి? సూపర్ హిట్. చాలా బాగుంది భయ్యా. సూపర్ హిట్ మూవీ. ఎందుకు సూపర్ హిట్? చాలా మంది ట్రోల్ చేస్తారు. ఇప్పుడు దమ్ముంటే ఇప్పుడు ట్రోల్ చేయండి భయ్యా. మీకు ఏ పాటు దమ్ముందో ఇప్పుడు రామ్నగర్ పన్నీర్ మీద ట్రోల్ చేసి చూసుకున్నాం. సినిమా ఎంత బాగుందంటే అంత బాగుంది. నిజంగా ఒకటైతే చెప్పొచ్చు భయ్యా, మనోడు యాక్టింగ్ అనుకున్నాం కానీ స్టెప్స్ అయితే మామూలు లేదే భయ్యా. నిజంగా నాకు ఎమోషనల్ కాదు, అసలు డాన్స్ కానీ అసలు ఆ స్టెప్ ఒకటి భయ్యా. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు, చాలా మంది డాన్సర్స్ కానీ మామూలుగా చేయలే భయ్యా. డాన్స్ అయితే రచ్చ భయ్యా. థియేటర్లో అసలు ఆ లవ్ స్టోరీ కానీ లవ్ బ్రేకప్ కానీ ఎమోషనల్ కానీ ఏమన్నా క్యారీ చేసిన భయ్యా సినిమా నాకు తెలిసి ఈ ఫ్రైడే బ్లాక్ బస్టర్ అంటే రామ్నగర్ బండి భయ్యా. ఇంకా అందరూ సినిమాలు ఉన్నాయి భయ్యా, అన్ని అదే సినిమాలు. రామ్నగర్ బండి ఒకటి చాలు భయ్యా ఇండస్ట్రీకి. బ్లాక్ బస్టర్ దేవరాలో ఏముంది భయ్యా? ఏం కాదు. సూపర్ గా ఉంది అసలు. మప్పుని తండ్రికి దగ్గర ఎలా అనిపించింది? సినిమా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మేము అనుకున్న ప్రతి జోకి నవ్వుతానే ఉండే. అందరూ నవ్వుతున్నప్పుడు నాకు యాక్చువల్గా కొంచెం ఏడుపు వస్తుంది. ఎందుకంటే చాలా కష్టపడ్డాం కదా. ఆ కష్టం ఈరోజు ఇంతకాలం ఇలా డాన్స్ గురించి అన్ని ప్రతి చిన్న బిట్కి ఇప్పుడు పొగుడుతున్నారు. సో నాకు యాక్చువల్గా చాలా ఎమోషనల్ గా ఉంది ఇప్పుడు. థ్యాంక్ యూ. రెస్పాన్స్ ఎలా ఉంది థియేటర్లో? సూపర్ అనమాట. కూడా మైండ్ బ్లోయింగ్. కొత్త స్టోరీతో మీరు వచ్చారనమాట. సార్ మీ మీద వచ్చే ట్రోల్స్ మీమ్స్ వాళ్ళకి ఏం చెప్తారు సార్? చాలా మంది ట్రోల్ చేస్తా ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు సార్? థ్యాంక్ యూ చెప్తారా? దానివల్ల ఇంత హైలైట్ అయినా కదా. అంటే మీరు సంపూర్ణేష్ బాబు అది అంటున్నారు. అంటే ఫ్యూచర్ లో మీరు ఏ కైండ్ ఆఫ్ సినిమా చేద్దాం అనుకుంటున్నారు? జనాలకి ఎంటర్టైన్ చేసేదే చేస్తారు సార్. కానీ జోనర్స్ ఎప్పుడు మారుస్తూ ఉంటారు. ఫస్ట్ సినిమా కాబట్టి దగ్గర అవ్వడం కోసం ఫ్యామిలీ మూవీ చేశాను. నేను నెక్స్ట్ నుంచి అన్ని కాన్సెప్ట్ బేస్డ్ కొంచెం మంచిగా చేస్తాను. అంటే మీకు ఒక లవర్ బాయ్ ఇమేజ్ కావాలా, మాస్ హీరో ఇమేజ్ కావాలా? నాకు ఏ ఇమేజ్ అవుతుంది, జస్ట్ ఎంటర్టైన్ చేయడం కావాలి. సో థ్యాంక్ యూ. మంచి టాక్ వచ్చింది భయ్యా. థ్యాంక్స్ అందరికి. సూపర్ పాజిటివ్ టాక్. డెఫినెట్ గా రేపటికల్లా సూపర్ టాక్ సాధించారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇప్పుడు జనాలు చెప్పిన అందరి దగ్గర పీపుల్ ఇంకా అదే పాజిటివ్ స్ప్రెడ్ చేస్తూ వచ్చి చూసి చాలా హ్యాపీగా ఉన్నారు. సో మీ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే నేను ఎంతో ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ సినిమా అయింది. అసలు ఈ సినిమా చూసిన ఒక రామ్ చరణ్ అల్లు సినిమాల గురించి అంతా బాగుంది. అసలు ఇంత బాగుంది అనుకో అసలు ఊహించుకోవడము. చాలా బాగుంది సినిమా మాత్రం. హ్యూమానిటీ చాలా నెగిటివ్ ఏ పండుగ చేసేది పని కాదు.
అదే ఎక్కువ మాకు అంతకు మించి ఏమొద్దు. మీరు ఇది మిస్టేక్ ఉంది మార్చుకొని నెక్స్ట్ మూవీస్ నుంచి మాకు చాలా చేస్తాం వాటిని మేము చేంజ్ చేసుకుంటాం. కానీ అన్ని మంత్స్ అన్ని కష్టపడిన తర్వాత ఇక్కడికి వచ్చి ఒక టికెట్ కొనుక్కోవడానికి అన్న ఈ సినిమా తర్వాత నీకు వెళ్తారు ఫ్యాన్స్ సినిమాలో ఏమన్నా ఫ్యాన్స్ మామూలుగా ఇచ్చి పడేసిండు అన్న ఇంటికి వేస్తాం లాకు ఏమన్నా ఇచ్చిండ లిప్ లాకు మామూలుగా లేదు సినిమాలో లిప్ లాకు సూపర్ చేస్తా ఉన్న యాక్టింగ్ నిజంగా దండమన సూపర్ బ్లాక్ కొడతారు ఆ సినిమా పిడికిలు బిగించి కొట్టు యాటిట్యూడ్ స్టార్ చాలా హ్యాపీగా ఉంది సార్. అదే ఇప్పుడు మళ్ళీ ఆగేవరా అందరూ ఇప్పుడు టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాల అవసరం లేదు అంటున్నారు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్నిటికీ ప్రిపేర్ చేసి చాలా మంది డాన్స్ బాగా చేసామని చెప్తున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. మాటలు రావట్లేదు. సో నేను థ్యాంక్స్ అనే చెప్పగలుగుతాను. దాని గురించి ఏం చెప్పలేకపోతున్నాను. ఇంకా నెక్స్ట్ సినిమా ఇంకా ఎక్కువ కష్టం చూడడం వాళ్ళ రెస్పాన్స్ తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ మూవీ కదా. అదే అవును, మేము అనుకున్న ప్రతిదీ వర్కౌట్ అయింది. ప్రతి ఇమోషన్ కి కరెక్ట్ గా రియాక్ట్ అయ్యారు. అందరూ ఎంజాయ్ చేశారు. సో నాకు ఇప్పుడు గ్రాటిట్యూడే ఉంది లోపల. ఇంకా నెక్స్ట్ సినిమా గురించి ఇంకా బాగా కష్టపడి నెక్స్ట్ ఇంకా బాగా చేస్తాను. ఒకసారి ప్రొడ్యూసర్ అన్నాడు సార్ ఎలా అనిపిస్తుంది? ఫుల్ హ్యాపీ అండి. మంచి రివ్యూస్ వచ్చాయి. మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మంచి రివ్యూస్ వచ్చాయి. డెఫినెట్ గా ఇంకా 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 సో అంటే సన్ని చూసినప్పుడు చాలా ప్రౌడ్ గా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. ఇది కళ, నా కళ నెరవేరింది. థ్యాంక్ యూ సో మచ్. తండ్రికి తగ్గట్టు కొడుకు పాజిటివ్ రిపోర్ట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎక్కడ రివీల్ చేయలేదు. హీరో గారికి రెమ్యునరేషన్ ఇచ్చారు. హీరో గారికి రూపాయలు ఇచ్చాను. 2 రాష్ట్రాలకి ఇచ్చేసాడు. 2 రాష్ట్రాలకి ఇచ్చేసిండా? అన్న ఒక్కసారి జై మెగాస్టార్ అన్నారా? జై మెగాస్టార్. జై మెగాస్టార్. అంతే. జై పవర్ స్టార్. జై బాలకృష్ణ. జై సూపర్ స్టార్స్. చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఉంది. ఒక కళలాగా ఉంది. అందరూ ఒకేసారి చాలా బాగుంది అన్నారు. నిజంగా స్పేస్ లో తెలిసిపోతున్నాయి అందరూ. థ్యాంక్ యూ.